దొరసాని ఆయితారం వచ్చిందంటే ఫండ్గానే ఫండ్గా సీరియళ్ళు సినిమాలు చూసుకుంటా ముద్దుగా కూర్చుంటది. అక్క అక్క నా యాంగులు ఏం చేస్తున్నావు అక్క? ఏందిరా ఇది? చిన్న పురాణ లెక్క గుండెలు ఊసగొట్టుకుంటావు, అంగి జేబులు చింపేసుకుంటావు, ఏంది ఇదంతా? నువ్వు బండ మీద వాటి ఫొరకట్ట చంపినట్టు చంపితే గుండీలు ఉంటాయి మళ్ళా. నీ సక్కదనం మంచిగానే ఉంది, నేనెప్పుడు చేసిండ్రా లేనిపోని మాటలు అంటున్నావు నన్ను. ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు? ఇంతకైతే నువ్వు అంగీలు మొత్తం చెప్తున్నావా? కాదరా నాయన, అంగి గుండి లూసిపోతే కుడుతున్నా, అయినా కానస్తలేదా నీకు? మళ్ళీ అడుగుతున్నావేమో. అంకుల్ తర్వాత కూడదు కానీ ఏమంటున్నావు చెప్పు? ఏడరా సత్తి, ఇంకా పోయే ముట్టియలేదు, ఏం ఉండలేదు ఇంకా. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి ఏం తినాలా మరి? ఏమన్నా దావతున్నదా ఇంటి పక్కల తానా? మరి ఇంకేం ఆర్డర్ ఇవ్వలేదని పోయి ముట్టియలేదు సార్, ఇప్పుడు ఆర్డర్ ఇవ్వండి, పోయి వంట చేస్తా. మదీనా కాడికి పోయి ఓతాలో బిర్యానీ తెమ్మంటే తెస్తావా? ఆర్డర్ ఇవ్వాలట. అదొకటే తక్కువ ఇప్పుడు. లేకుంటే దినాము ఎల్లిపాయ కారం మామిడికాయ తొక్కు చింతకాయ తొక్కు వేసి పెడతావు నువ్వు నీ మాట వింటే. ఏమోరా నాయన, నువ్వైతే ఇంట్లో ఏమున్నది ఏం లేదని చూడనే చూడవు, నీకు కావాల్సింది వండి పెట్టాలి అంతే. అవ్వు బాగా చాపితే నాకు నచ్చినే ఉండాలి, నాకు నచ్చిందే తింటా. అంతేరా, మీ మొగళ్ళంతా అంతే, మీ మాటనే సాగాలి, మీ పెత్తనమే ఉండాలి కదా. ఏంటిదాకా ఎవరి మీద కోపమో నా మీద తీస్తున్నావు? అందరిని కలిపి అంటున్నావు ఏంటిదాకా? ఏదో పాపం తమ్ముడే కదా అని అన్ని చేస్తాన్నా, ఇంకా నువ్వు గాయగాయ చేస్తావేంద్రా? ఆయన నీయాసుంటోళ్ళ గురించి ఒక సర్వే చేసిండ్రు. సర్వే చేసిన వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు అక్క, మొగోళ్ళ మీద పగబట్టి కావాలంటానే చేస్తున్నారు. ఇది కుట్రనే. అబ్బో కుట్రలారా, కుట్ర లేదు పాడలేదు, ఇంట్లోకి ఏం కూరగాయలు తేవాలన్నా తెచ్చిన దాంట్లో ఏది వండాలన్నా మీ పర్మిషన్ కావాలి కదా మాకు. రేపు నా ఫ్రెండ్లకు కూడా ఏది దమ్మంటే అదే రావాలి, వండి పెట్టాలి. ఓ బాబు, వెనకటి తినాలి కావునాయినా ఇవి, నీ ఇష్టం వచ్చినట్టు చేయనీకి. నువ్వు దినాం చికెన్ అంటే నీ పెళ్ళ మొక్క దినం కూడా ఉండదు ఇంట్లో. దినాం అదే వండుమంటావా? నీ కూరలు ఫిస్సులు కోరగుడ్లు అంట అని ఏది నోటికి చూసి తగిలితే అదే తినాలి. కాదు సత్తి, మీకు ఇష్టం వచ్చిన కూర వండాలి, అందులో ఏదో గింత కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా అసలుకే ఊకోరు, తీసి గిన్నెను ముఖం మీదే కొడతారు. దేని కోరుసుకోకపోతే ఎట్లా? ఊకోకుంటే ఏం చేస్తాం అక్క? ఎటకారమారా, ఆఫీస్లో కొలువుకు రావాలి, ఇంటికాడ పెన్మిడికి బువ్వ కూర వండాలి, పోరగాళ్ళని సౌరించుకొని స్కూల్కు తోలేయాలి, మళ్ళీ మీరు చెప్పిందే వినాలి. మొగళ్ళ పెద్ద తాళనే ఉంటుంది అక్క, ఆడోళ్ళకి పెద్ద తాళి ఇస్తే చీరలు బంగారం అంట అని పైసలని ఒడగొడతారు. అగో అదేమన్నా వేస్ట్ పనారా? బంగారం ఉంటే ఇంట్లో పిల్లలు ఉంటే వనికి రాదా? అయినా మీరు తాగస్తారు తినేస్తారు, అవన్నీ లెక్కలకు రాదా? ఇంట్లో ఏమున్నదని మీరు పట్టించుకుంటారా? రేపు ఎట్లా అని మీరేమన్నా ఆలోచిస్తారా? అందరు అట్లనే ఉంటారా? కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు, ఫ్రెండ్ల ఏది చేసి పెట్టినా కూడా మంచిగా తింటారు. అదిగా సత్తి, ఆడోళ్ళకు ఒక ఆశ హక్కు అధికారం ఏముండయారా? ఇది మొగోళ్ళ రాజ్యం అక్క, ఆడోళ్ళ రాజ్యం కాదు. నువ్వెన్ని చెప్పినా గట్లనే ఉంటారు.